రుద్రాణి వచ్చిన మహిళా మండలి వాళ్ళని రెచ్చగొడుతూ మాట్లాడేసరికి ఇందిరాదేవి, నువ్వు కాస్త నోరు మూసుకుంటావా రుద్రాణి అని అంటుంది. ఎందుకమ్మా నోరు మూయాలి? ఓ నలుగురిని వెంటబట్టుకుని వచ్చినంత మాత్రాన వీళ్లకు భయపడిపోవాలా? అసలు ఏం చేయగలరు వీళ్ళు? నా మేనలుడంటే ఏమనుకుంటున్నారు అని రుద్రాణి అనేసరికి, మీ మేనలుడు గురించి మేమేమీ అనుకోవాల్సిన అవసరం లేదు. మీ వాడిలా ఒక ఆడపిల్లని ఇబ్బంది పెడుతున్నాడని, బలవంతంగా బిడ్డను చంపుకోమని చెప్తున్నాడని మేము పోలీస్ స్టేషన్లో కేసు పెట్టామంటే చాలు, మీరందరూ వెళ్ళి జైల్లో కూర్చుంటారు అని మహిళా మండలి వాళ్ళు అనేసరికి, ఏంటి బెదిరిస్తున్నారా అని రుద్రాణి అంటుంది. అసలు మేము ఇక్కడికి వచ్చేంత వరకు రాజ్ చేస్తున్న పని తప్పు, తన తప్పుని సరిదిద్దుకోమని చెప్పడానికి మేము వచ్చాము. కానీ ఇక్కడ మీరు మాట్లాడుతున్న మాటలు చూశాక మీ అందరినీ చట్టపరంగా శిక్షించడమే కరెక్ట్ అని మాకు అనిపిస్తుంది అనేసరికి రుద్రాణి ఇంకాస్త రెచ్చగొడుతూ, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే మేం కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తాం, చట్టాలేమీ మాకు కొత్త కాదు అని అంటూ ఉంటే, దాంతో అపర్ణ రుద్రాణి ఇంకా చాలా ఆపుతావా? వాళ్ళు ఆవేశంగా మాట్లాడుతుంటే వాళ్ళని ఇంకా రెచ్చగొడతావేంటి? చూడండి, తనేదో తెలియక మాట్లాడింది, తనకి కొంచెం ఆవేశం ఎక్కువ. మీరు అనుకున్నట్లుగా మా అబ్బాయి మా కోడల్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. నిజం చెప్పాలంటే తనని మేము ఒక కూతుర్లా చూసుకుంటాం అని అపర్ణ చెప్తుంటే, మీరు ఇలా మాట్లాడి అబద్ధం చెప్పినంత మాత్రాన మీ మాటలు మేము నమ్ముతామని ఎలా అనుకుంటున్నారు? చేయాల్సిన తప్పు చేశారు, మాతోనే అమర్యాదగా మాట్లాడారు, కానీ మా వైపు న్యాయం ఉంది. మీరు మీ కోడలు చేసిన అన్యాయాన్ని మేం బయటపడతాం, మీ కొడుకు చేసిన తప్పుకి సరైన శిక్ష విధిస్తాం అని వాళ్ళు అంటూ ఉంటే, ఇంతలో కావ్య గుమ్మం దగ్గర ఒక్క నిమిషం అంటూ ఎంట్రీ ఇస్తుంది. ఇక కావ్యని చూసి ఇంట్లో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. చూడండి, మీలాంటి మహిళలందరూ కలిసి ఒక శక్తిగా మారి అన్యాయానికి గురవుతున్న ఆడవాళ్ళకి అండగా నిలబడుతున్నారు. ఆ విషయంలో మిమ్మల్ని నేను కూడా స్ఫూర్తిగా తీసుకుంటున్నాను. మీ వల్ల ఎంతోమంది ఆడవాళ్ళు పడుతున్న బాధ నుండి బయటపడుతున్నారు. వాళ్ళకి మరో కొత్త జీవితాన్ని ఇచ్చారు. మీరందరూ కలిసి ఆ విషయంలో మీ అందరినీ నేను మెచ్చుకుంటున్నాను. కానీ నా దగ్గరికి వచ్చేసరికి మీకెవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నా భర్త నన్ను ప్రేమగా చూసుకుంటున్నాడు, నన్ను ఏ రోజు ఇబ్బంది పెట్టడం కానీ బాధ పెట్టడం కానీ చేయలేదు. అయితే మరి పుట్టింటికి అలిగి ఎందుకు వెళ్ళిపోయారు అని అడిగేసరికి, భార్యాభర్తలు అన్నాక ఏవో చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి, మళ్ళీ తిరిగి కలిసిపోతాం. అంత మాత్రాన ఆయన ఏదో నాకు అన్యాయం చేశారని కాదు. మీరే ఆలోచించండి, ఆయన నిజంగా నాకు అన్యాయం చేసి ఉంటే, నన్ను బాధ పెట్టి ఉంటే మీరు ఇలా వచ్చారు అని తెలియగానే వస్తానా? నా భర్త తరపున నిలబడి ఎందుకు మాట్లాడతాను? మీరందరూ ఇలా నా కోసం వచ్చి నిలబడినందుకు చాలా సంతోషం. నా ప్రాబ్లమ్స్ నేను చూసుకోగలను, మీరు వెళ్ళండి. సరే కావ్య గారు, మీరు వచ్చి చెప్పారు కాబట్టి మిమ్మల్ని నమ్మి వెళ్తున్నాం. రేపు ఎప్పుడైనా మీకు సమస్య ఉంటే ఒక్క ఫోన్ చేయండి, మేమందరం మీ వెంటే ఉంటాం, పదండి అని చెప్పేసి వాళ్ళంతా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దాంతో రుద్రాని క్లాప్స్ కొడుతూ, వావ్, ఎంత బాగా నాటకాలు ఆడుతున్నావు కావ్య, నీ పెర్ఫార్మెన్స్కి క్లాప్స్ కొట్టకుండా ఉండలేకపోతున్నాను. వాళ్ళకి నువ్వే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక్కడ గొడవ జరిగేలా చేసి మమ్మల్ని అందరినీ భయపెట్టి నీ దారికి తెచ్చుకోవాలి అనుకుంటున్నావా? అంతే కదా అంటూ ఉంటే, దాంతో కావ్య, అలా చేయాలనుకుంటే నేను పుట్టింటి వరకు వెళ్లాల్సిన అవసరం లేదు రుద్రాణి గారు, ఇక్కడే ఉండి కూడా చేయగలను. ఈ పని నేను చేయలేదని ఇంట్లో మీరు తప్ప అందరికీ తెలుసు అని రుద్రానికి వార్నింగ్ ఇచ్చి, ఇక కావ్య రాజ్ దగ్గరికి వెళ్ళి, నేను ఇక్కడ వరకు వచ్చి మీ తరపున మాట్లాడినంత మాత్రాన మీ నిర్ణయాన్ని నేను అంగీకరించినట్లు మాత్రం కాదు. అభిప్రాయ భేదం వచ్చింది మీకు నాకు మాత్రమే. ఈ ఇంటి పరువు సమస్య విషయానికి వస్తే నేను ఎప్పుడైనా వస్తాను, ఇలానే మాట్లాడతాను. వస్తానత్తయ్య అని కావ్య వెళ్తుంటే, ఇక స్వప్న, కావ్య ఒక్క నిమిషం, ఈ ఇంటికి సమస్య వచ్చింది అనగానే క్షణం కూడా ఆలోచించకుండా వచ్చేశావు. మా మీద ఇంత ప్రేమ ఉన్నప్పుడు వెళ్ళిపోవడం ఎందుకు, ఇక్కడే ఉండొచ్చు కదా అనేసరికి, ఒకే ఇంట్లో రెండు నిర్ణయాలతో ఇద్దరు భార్యాభర్తలు ఎప్పటికీ కలిసి ఉండలేరక్క. ఆయన నా దారికి రాను, నేను ఆయన దారికి వెళ్ళను, అలాంటప్పుడు కలిసి ఉండడంలో అర్థమేంటి అని చెప్పేసి రాజ్ వైపు కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య. రాజ్ ఎమోషనల్గా కావ్య వైపు చూస్తూ ఉంటాడు. ఇక రుద్రాని ఒంటరిగా తన రూమ్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటే రాహుల్ ఎంట్రీ ఇచ్చి,
పాపం మమ్మీ ప్లాన్ ఫెయిల్ అయినందుకు బాధపడుతున్నట్లు ఉంది అని మనసులో అనుకుంటాడు. మన వంతు సాయం చేద్దామంటూ రుద్రానికి సాడ్ సాంగ్స్ వినిపిస్తూ ఉంటాడు. దాంతో రుద్రాని కోపంగా రాహుల్ వైపు చూస్తూ ఫోన్ లాక్కుని సాంగ్స్ని ఆఫ్ చేస్తుంది. ఏంటి మమ్మీ అలా ఆఫ్ చేసావు సాంగ్స్ అని రాహుల్ అంటూ ఉంటే, ఆఫ్ చేయక నీ పాటకి డ్యాన్స్ వేయాలా? నేను ఉన్న సిచ్యువేషన్ ఏంటి, నువ్వు చేస్తున్న పనేంటి? అదేంటి మమ్మీ, సిచ్యువేషన్కి సింక్ అయ్యే పాటలే కదా పెట్టాను. ఒరే ఇంకా ఆపుతావా? ప్లాన్ మిస్ఫైర్ అయ్యిందని నేను అనుకుంటూ ఉంటే సాంగ్స్ పెడతావేంట్రా అని రుద్రాణి అనేసరికి, మమ్మీ ఎప్పుడూ గెలిచేవాళ్ళు ఓడిపోతే ఫీల్ అవ్వాలి. ఓడిపోవడం మనకి అలవాటే కదా, ఇందులో కొత్తగా ఫీల్ అవ్వడానికి ఏముంది? ఈ ప్లాన్ కూడా ఫ్లాప్ అయింది. మమ్మీ టేక్ ఇట్ ఈజీ అని రాహుల్ అనేసరికి, రాహుల్ అంత ఈజీగా తీసుకోలేను. ఈజీగా తీసుకోక ఏం చేయగలవు మమ్మీ? ఇంకో ప్లాన్ వేస్తావా? నువ్వెన్ని ప్లాన్లు వేసినా ఆ కావ్య వాటిని ఫ్లాప్ చేస్తూనే ఉంటుంది. మనకు అవసరమా చెప్పు? హ్యాపీగా తిని పడుకోక అని రాహుల్ అనేసరికి, మనం అలా తిని పడుకోవాలంటే ఆ రాజ్ని కావ్యని విడగొట్టక తప్పదు. మమ్మీ ఏం ప్లాన్ వేసినా చాలా ముందు చూపుతో ఆలోచిస్తుంది. అందుకే ప్లాన్ ఏ ఫెయిల్ అయ్యిందంటే ప్లాన్ బి అప్లై చేస్తుంది. నా దగ్గర ఇంకో ప్లాన్ రెడీగా ఉంది అని బీరువాలో నుంచి పేపర్స్ బయటకు తీస్తుంది రుద్రాణి. ఏంటి మమ్మీ ఆ పేపర్స్ అని రాహుల్ అనేసరికి, విడాకుల పేపర్స్. ఈ పేపర్స్ రాజుకిచ్చి ఆ కావ్య చేత ఒక్క సంతకం చేయించగలిగితే ఇక వాళ్ళిద్దరూ శాశ్వతంగా దూరమైపోతారు అని రుద్రాణి చెప్పేసరికి రాహుల్ తెగ నవ్వుకుంటూ ఉంటాడు. ఒరే ఎందుకురా నవ్వుతున్నావు అని రుద్రాణి అనేసరికి, జోక్ వేస్తానెవ్వరా మరి అని అంటాడు. నేనేం జోక్ వేశాన్రా అని రుద్రాణి అనేసరికి, మరి లేకపోతే దీన్ని ఏమంటారు? ఇవేమన్నా మావిడాకులా నువ్వు ఇవ్వగానే రాజ్ తీసుకోవడానికి? కావ్య కోసం అంతలా ఆరాటపడే రాజ్ తనకి విడాకులు ఎందుకు ఇస్తాడు మమ్మీ? అయినా ఆ కావ్య బిడ్డ కోసం రాజుని వదులుకోవడానికి కూడా సిద్ధపడింది కదా, ఆ రోజు మర్చిపోయావా అని రాహుల్ చెప్పేసరికి, గుర్తుంది కాబట్టే ఈ ప్లాన్ చేస్తున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజ్ కావ్య తన మాట వినట్లేదని రాజ్ చాలా అగ్రెసివ్గా ఉన్నాడు. పైగా కావ్య బిడ్డ కోసం రాజును కూడా వదిలేయడానికి కూడా రెడీగా ఉంది. ఇలాంటి టైంలో రాజుని ఇంకొంచెం రెచ్చగొట్టి కావ్యను బెదిరించడానికి విడాకులు ఇస్తాను అని రివర్స్ డ్రామా ప్లే చేయమంటాను. అప్పుడు రాజ్ అలా చేస్తే కావ్య దారిలోకి వస్తుందని భ్రమపడి ఇదంతా నాటకమేనని కావ్య అని చెప్తాడు. దాంతో ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉన్న కావ్య సంతకం చేసేస్తుంది. ఆ ఛాన్స్ని అడ్వాంటేజ్గా వాడుకుని మనం నిజంగానే విడాకులు ఇచ్చేలా చేస్తాం. ఇద్దరిని విడగొడదాం. సింపుల్. ఎలా ఉంది ప్లాన్? అద్రిపోయింది మమ్మీ, నువ్వు నిజంగా జీనియస్ అంతే అని అంటాడు రాహుల్. ఇక మరోవైపు రాజ్ తన రూమ్లో ఆలోచిస్తూ ఉంటే వాళ్ళ తాతయ్య రాజ్ దగ్గరికి వస్తాడు. ఏంటి తాతయ్య ఇలా వచ్చారు అని రాజ్ అడిగేసరికి, ఇంటికి పెద్దవాడిని కదా, నా కుటుంబం నా కళ్ళ ముందే ఇలా ముక్కలైపోతుంటే చూస్తూ ఉండలేక నీతో మాట్లాడదామని వచ్చాను. జీవితం గాజుబొమ్మ లాంటిది, దాంతో ఆటలాడకూడదు, జాగ్రత్త పడాలి. ఒక్కసారి చేజారిందంటే ఎంత జాగ్రత్త పడ్డా ఏం ఉపయోగం ఉండదు. మీ నానమ్మ నేను పెళ్లి చేసుకున్నప్పుడు మేము ఇద్దరమే, కానీ ఈరోజు ఇంతమంది మయ్యాం. దానికి కారణం ఏంటో తెలుసా? మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఒకళ్ళ మీద ఒకళ్ళకి గౌరవం, ఒకరి మీద ఒకరికి బాధ్యత. మా ఇద్దరి మధ్యన గొడవలు రాలేదని చెప్పట్లేదురా, వచ్చాయి. మా మధ్య గొడవలు వచ్చాయి, అభిప్రాయ భేదాలు కూడా వచ్చాయి. ఎప్పుడూ సమస్యలను దూరంగా పంపించామే కానీ మేమెప్పుడూ దూరం అవ్వలేదు. కానీ మీరు ఒక చిన్న కారణాన్ని అడ్డుపెట్టుకుని పంతాలకు పోయి కుటుంబాన్ని మొత్తాన్ని బాధ పెడుతున్నారు. కుటుంబం విడిపోయేలా సమస్యలను సృష్టిస్తున్నారు. దుగ్గిరాల కుటుంబం అంటే విడిపోయేది కాదు, ఎప్పటికీ కలిసి ఉండేదని చేయాలనుకున్నదే నా కల. కానీ నీ కారణంగా చూస్తుంటే మన కుటుంబం విడిపోయేలాగా ఉంది. ఇలా చేస్తూ ఉంటే నేను మాత్రం ఒప్పుకోను రాజ్. కానీ తాతయ్య, కళావతిని ఇంట్లో నుంచి వెళ్ళమని నేను చెప్పలేదు కదా. అందరూ నేనేదో తప్పు చేసినట్లు మాట్లాడుతున్నారు. తప్పు చేస్తున్నట్టు కాదు రాజ్, ఇందులో తప్పంతా నీదే. నువ్వు కావ్య కడుపులోని బిడ్డని తీయించుకోవడానికి కారణం చెప్పకపోబట్టే కదా ఇన్ని సమస్యలు వచ్చాయి. కావ్యని ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేశాయి. నీ కారణంగా వెళ్ళిన కావ్య నీ వల్లే తిరిగి ఇంటికి రావాలి.
అలా తీసుకురావాల్సిన బాధ్యత కూడా నీదేరా. బాగా ఆలోచించుకోమని ఆ అమ్మాయిని తీసుకురా, లేదంటే నేను ఆలోచించుకోవాల్సి వస్తుంది, నా నిర్ణయం చెప్పాల్సి వస్తుంది అని అనగానే, అంటే ఏంటి తాతయ్య, కళావతిని తీసుకురాకపోతే నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తారా అని రాజు అడిగేసరికి, అంతవరకు తెచ్చుకోకు అని అంటున్నాను, బాగా ఆలోచించుకో అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక డైవర్స్ పేపర్స్ని పుచ్చుకుని రుద్రాని రాజ్ రూమ్లోకి వస్తుంది. ఏంటి రాజ్, కావ్యని ఎలా ఒప్పించి తీసుకురావాలా అని ఆలోచిస్తున్నావా? నువ్వు నా మాట విని పాటిస్తే ఒక మంచి ఐడియా చెప్తాను. ఏంటత్తయ్యా అని రాజ్ అడిగేసరికి, కావ్యకి విడాకులు ఇచ్చేస్తా అని చెప్పేసే. ఏమంటున్నారు అత్తయ్య, విడాకులు ఇవ్వడం ఏంటి, ఏం మాట్లాడుతున్నారా, అసలు మీకైనా అర్థమవుతుందా అని అంటూ ఉంటే, ఇవి నిజమైన విడాకులు కాదు రాజ్, ఊరికే కావ్యకి విడాకులు ఇస్తున్నట్టు డ్రామా ప్లే చేయి చాలు అంటున్నాను. అలా నాటకం ఆడితే తిరిగి ఇంటికి వస్తుందా అని రాజ్ అడిగేసరికి, వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. రాజ్కి నువ్వంటే కావ్యకి నువ్వంటే ప్రాణం, అలాంటిది నిన్ను వదిలి అస్సలు ఉండలేదు కదా. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడు, ఎలా భయపడి నీ వెంట వస్తుందో నీకే అర్థమవుతుంది అని రుద్రాని చెప్పేసరికి, లేదు అత్తయ్య, తనకి ఇప్పుడు నాకన్నా తన కడుపులోని బిడ్డే ముఖ్యం అనుకుంటుంది. ఆ రోజు బిడ్డ కోసం నన్ను వదులుకోవడానికి కూడా సిద్ధపడింది, మీరంతా చూశారు కదా అనేసరికి, అదంతా అబద్ధం రాజ్, నేను చెప్పినట్లు చేయి, ఖచ్చితంగా కావ్య తిరిగి వస్తుంది. ఇదిగో డైవర్స్ పేపర్స్ అని రాజ్ చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది రుద్రాని. ఇక మరోవైపు కావ్య వైపు కనకం కోపంగా చూస్తూ ఉంటే, ఏంటమ్మా అలా చూస్తున్నావు అని కావ్య అడిగేసరికి, ఇంకెలా చూడాలి, నువ్వు చేసిన పనికి ఇంకెలా చూడాలి, అసలు నువ్వు ఇంటికి వచ్చిన కారణం ఏంటి, నువ్వు చేసిన పనేంటి, అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏంటి నీకు అని కనకం అనేసరికి, అవసరం పడింది కాబట్టే వెళ్ళాను అమ్మ, బిడ్డ కష్టంలో ఉందని తెలియగానే తల్లిగా నువ్వు ఇంత ఆరాటపడుతున్నావు, అలాంటిది జీవితాంతం ఉండాల్సిన నా అత్తారిల్లు, అది ఆ ఇంటి పరువు నా కారణంగా పోతుందంటే వెళ్లకుండా ఉంటానా అని అంటూ ఉంటే, వెళ్లకుండా ఉంటానా, అది నా బాధ్యత కదమ్మా. మీడియా వాళ్ళకి కొంచెం ఛాన్స్ ఇచ్చినా వాళ్ళు ఇష్టానికి వచ్చినట్లు వార్తలు రాసేసుకుంటారు. నా వల్ల నా కుటుంబం పేపర్లోకి ఎక్కకూడదని ఆ పని చేశాను అని కావ్య చెప్పేసరికి, చాలా మంచి పని చేశావమ్మా, వెరీ గుడ్ అని వాళ్ళ నాన్న అనేసరికి, ఏంటయ్యా వెరీ గుడ్ అంట, మీ కూతురికి మీరు సపోర్ట్, తన అత్తగారింటి పరువు కాపాడడానికి తన కోడలుగా వెళ్ళింది, అక్కడి వరకు బాగానే ఉంది, కానీ తన కడుపులోని బిడ్డని తీయించుకోకుండా ఎలా కాపాడుకుంటుంది, సమస్యలన్నీ ఇదే సాల్వ్ చేసుకుంటూ వస్తే ఇక అల్లుడు గారు దీని మాటకు ఎందుకు వింటారు, ఎందుకు మారతారు, ఆయన్ని మార్చుకోవాలని చూడట్లేదని నీకు ఇదివరకే చెప్పాను కదమ్మా, ఆయన్ని నా ప్రేమతోనే మార్చుకుంటాను, ఇంకొకసారి నాకు చెప్పకుండా ఇలా పిచ్చి పిచ్చి పనులు చేస్తే మాత్రం అస్సలు ఊరుకోను. తను నీ దగ్గరికి వెతుక్కుంటూ రావాలంటే ఆ ఇంట్లో ఎంత పెద్ద కష్టం వచ్చినా, పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు ఇక్కడే ఉండాలి, అర్థమైందా అని కనకం అంటూ ఉంటే, ఇంతలో రాజ్ కారు వచ్చి ఆగుతుంది. ఇక ఇంట్లో వాళ్ళంతా కూడా చూసి షాక్ అవుతారు. ఇక కనకం రాజ్ తోటి ఇలా అంటూ ఉంటుంది, ఈసారి ఎందుకు వచ్చారు, ఏం మోసం చేసి ఆపరేషన్ చేయించాలని హాస్పిటల్కి తీసుకువెళ్దామనుకుంటున్నారు, అత్తయ్య గారు మీరు ఆవేశం పడడంలో తప్పులేదు, ఒక్కసారి నేను చెప్పేది కూడా వినండి అని అనగానే, ఇంకా ఏం వినా అల్లుడి గారు, మొన్న మీరు వచ్చినప్పుడు నాకు విషయం తెలియదు కాబట్టి మీకు వంత పాడాను, తెలుసుంటేనా అని కనకం అనేసరికి, కనకం ఒక నిమిషం ఆగు అని సత్యమూర్తి అంటాడు. ఎందుకు ఆగాలండి, తోడుగా నిలబడాల్సిన భర్తే ఇలా చేస్తుంటే పాప నా కూతురు ఏమైపోవాలి అని అరుస్తూ ఉంటే కనకం, నువ్వు నోరు మూసుకుంటావా లేదా అని సత్యమూర్తి అంటాడు. అల్లుడు గారు మీరేంటో మీ మనసేంటో నాకు బాగా తెలుసు, శత్రువులు కూడా ఓడిపోవాలనుకుంటారు తప్ప హాని చేయాలనుకోరు, అలాంటిది మీరు ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకున్నారు, మీరు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల నా బిడ్డ ఎంత బాధపడుతుందో నాకన్నా మీకే బాగా తెలుసు, మీ ఇంట్లో మా ముగ్గురు కూతుర్లు సంతోషంగా ఉంటున్నారని, ఇప్పుడిప్పుడే అన్ని గొడవలు సమసిపోయి మీరంతా కలిసి ఉంటున్నారని తెలిసి చాలా ఆనందపడ్డాం, నా కూతుర్లు ఆ ఇంటికి వారసుల్ని ఇస్తున్నారని తెలియగానే తండ్రిగా నేను ఎంత మురిసిపోయానో తెలుసా, నా కూతుర్ని ఏకంగా మీ ఇంటికి మహారాణిని చేసేశారు, అలాంటిది ఈరోజు తన తల్లిదండ్రులని మాత్రం ఎందుకు దూరం చేయాలనుకుంటున్నారు,
మీకు దండం పెడతాను అల్లుడు గారు, దయచేసి నా కూతురికి అన్యాయం చేయకండి, మీ నిర్ణయాన్ని మార్చుకోండి అని సత్యమూర్తి అనేసరికి, మార్చుకునేవాడినే అయితే ఇంత దూరం వచ్చేవాడిని కాదు మావయ్య. అసలు మీ కూతురు ఈరోజు మీ ఇంటి గడపలో కాలు పెట్టాల్సిన అవసరం కూడా వచ్చేది కాదు. మరి అన్నీ తెలుసు ఎందుకండి మరి ఇలా చేస్తున్నారు అని అనేసరికి, నా కారణాలు నాకున్నాయి అని రాజు అనేసరికి, చెప్పాను కదా నాన్న, ఆయన మన మాట వినరని. ఆయన మొండితనమే ఆయనకి ముఖ్యం. ఆయనతో మాట్లాడి ప్రయోజనం లేదు. పదండి మనం లోపలికి వెళ్దాం అని కావ్య అంటూ ఉంటే, కళావతి, నేను తీసుకువెళ్ళడానికే నేను వచ్చాను అని రాజ్ కోపంగా అంటాడు. నేను రానని కూడా మీకు చెప్పాను కదండి అని అంటుంది కావ్య. అయితే ఈ విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టు అని రాజ్ అనేసరికి ఇంట్లో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. నాతో కలిసి ఉండడం కంటే నీకు నీ బిడ్డే ముఖ్యమైనప్పుడు ఇక మనం కలిసి ఉండడంలో అర్థం లేదు. నీకు నీ బిడ్డ కావాలంటే ఇందులో సంతకం చేయి, నేను నా దారిని వెళ్ళిపోతాను అని రాజ్ అంటాడు. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఇక అప్కమింగ్ ప్రోమోలో రాజ్ కావ్య వాళ్ళ ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తూ ఉంటాడు. దాంతో రాజుని ఉడికించడానికి కావ్య కాఫీ తీసుకుని, సాయంత్రం పూట ఇలా పొగలకెక్కుతున్న కాఫీని బొట్టు తాగుతూ ఉంటే, ఆహా అద్భుతం అంటూ రాజుని నోరు ఊరేలాగా చేస్తూ ఉంటుంది. ఇంతలో ఒక తాగుబోతూ రాజు దగ్గరికి వచ్చి, మీరు చేస్తున్న ఈ పోరాటం ప్రపంచం మొత్తం తెలియాలి బ్రదర్, అందుకే మీడియా వాళ్ళని పిలిపించాను అని అనగానే, ఏంటి మీడియా వాళ్ళని పిలిపించావా అని రాజ్ కంగారు పడుతూ ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.